తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు పార్టీకి అండగా ఉంటుండగా గతంలో బలిజలకు సముచిత స్థానం కల్పించిన విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలని బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయలసీమ బలిజ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళితో కలిసి నాగరాజు మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, జైలుకు పోయారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ రాయలసీమలో రెడ్లే మేము వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు బలవంతులు అనుకున్న వ్యక్తులు 2019 అధికారం లేనప్పుడు జెడ్పీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు, ఎంపీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు, సర్పంచులు ఎందుకు పెట్టలేకపోయారు? ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత మైదుకూరులో ధర్మపాల్ జగన్ గారు పెట్టి మున్సిపల్ చైర్మన్ గా నిలబడి గెలిచారు. అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, కడప జిల్లానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఒంటరి కాపు కులాలు పూర్తిగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారు ఎంత సీనియారిటీ ఉందో, మీరు చూశారు వంగవీటి రంగాను వాళ్ళ కుమారుణ్ణి రాధాకర్ణ ఏ విధంగా వాడుకున్నారో, జ్యోతుల చంటిబాబు అలా ఎంత నిమ్మకాయ కిందాజప్ప ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లకు పదవి లేకుండా ఈ రోజు రాయలసీమలో అయితే చాలా ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు. బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు. కానీ మీరు రాయలసీమలో చూడండి, ఏ స్టేజ్ మీద చూసారు ఎట్లే ఉంటారు. మీ పార్టీ సిద్ధాంతం ఏంది? బీసీలు అని చెప్పారు, ఒక బీసీలో కనపడుతున్నాడా? ఎస్సీ అంటున్నాడు, ఒక ఎస్సీలో కనపడుతున్నాడా? ఒక బలిజలు రాష్ట్ర స్థాయిలో వ్యక్తులతో చైర్లు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కోసం, సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగాలు చేసి ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. గతంలో చూశారు, రామచంద్రయ్య గారు ఉన్నారు, పాల్గొన్నాడు గారు ఉన్నారు, చెంగల్నాయుడు గారు ఉన్నారు, రత్నసమాధి గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఎక్కడికో జిల్లా స్థాయిలో తీసుకొచ్చి గెలిచాము ఆ పార్టీని. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రిగా మాకు 3 ఏళ్ళు ఉండొచ్చు, మాకు పదవులు రాకపోవచ్చు, పనులు జరగకపోవచ్చు, భయపడే జాతి కాదు మాది, మొండి జాతి. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి 2019లో చెప్పాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పోయాం, చెప్పాం మిమ్మల్ని ఓడిస్తామని చెప్పాం, ఓడించాం. ఈ రోజు జగన్ ఎంటప్పుడు ఉండి పోరాడేవాడు కానీ బలిజోడే. పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఈ రోజు కానీ ఎక్కడ మొండిగా పోరాడి బలిజలంటే మొండి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే. మందగారి శ్రీనివాసరెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి బలిజ భవన్ ఇస్తారని చెప్తే ప్రమాణం చేశారు. ఇంతవరకు బలిజ భవన్ మీద ఒక చిన్న దాని మీద స్టేట్మెంట్ లేదు, ప్రాసెస్ లేదు. బలిజలు ఇక్కడ దుర్గాప్రసాద్ కానీ, హరిప్రసాద్ కానీ, మేము కానీ అందరము ఇక్కడున్న మా సోదరులు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్లు చేశాం. కానీ ఈ రోజు జరుగుతున్న అవమానం చూస్తే, ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని, మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని. సిద్ధాంతమైన పార్టీ అయితే అడా చైర్మన్ రూపానంద రెడ్డి 5 రోజులు పార్టీలో చేరిన వ్యక్తికి రూపానంద రెడ్డికి ఏ విధంగా ఇస్తాం? అంటే వాళ్ళంతా బలవంతులు, మేమంతా బలహీన. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేశాం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేశాం. మా ప్రాణాలు తెగించి ఇక్కడ ఒకటే కాదు, మైదుకూరు ఎత్తుకోండి, 10,000 ఎత్తుకోండి, 3,000 ఎత్తుకోండి, ప్రతి శాట మా ఓట్లు 50,000, 60,000 ఓట్లు ఉండే శాటంతా ఇతర రెడ్లను గెలిపించాం ఈ రాజకీయంలో. జరుగుతుందో ఏమో, ఎవరు వాళ్ళ దృష్టికి ఎట్లా ఏ విధంగా ఏ కోణంలో తీసుకుపోతున్నారో మాకు తెలియదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రతి అంశంలో మా బలిజలంతా అండాదండగా ఉన్నారు. టీడీపీకే అండాదండగా ఉండి చేస్తూ వచ్చినారు. కానీ మీరు మాత్రం కడప ఉమ్మడి జిల్లాలో మమ్మల్ని గుర్తించడం లేదు. మా ఏకైక నాయకుడు హరిప్రసాద్ గారికి చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని అందరినీ కించపరచడము, తక్కువ చూడడము, దీన్ని తీవ్రంగా మేము మన కడప జిల్లా బలిజ సంక్షేమం తరఫున ఖండిస్తున్నాము. ఇప్పటికైనా పార్టీ మేల్కొని మేము కష్టపడ్డాం, మాకు ఓట్లకు వేయించుకోవడానికే మేము పనికొస్తామా అని మా వారంతా ఆవేదన చెందుతున్నారు. మేము ఓట్లకు మీకు వేయడానికే మేము పనికొస్తామా, మేము పార్టీ ప్రభుత్వ పదవులకు పనికిరామా అని మా వాళ్ళంతా ఆవేదనతో ఉన్నారు. ఇది మీరు ఈ గ్యాప్ను మీరు పార్టీ అధిష్టాన వర్గం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు గుర్తించి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి సముచిత న్యాయం కల్పిస్తూ, అట్లే బలిజలకు మీరు ప్రాధాన్యత కల్పించి ఏ విషయంలో అయినా మీరు దానికి సముచిత స్థానం కల్పించాల్సిందిగా మా బలిజ సోదరులు అందరి తరఫున సంఘం తరఫున మేము
రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.